కాంగ్రెస్ పార్టీ రేపు చేసే మంత్రివర్గ విస్తరణలో ఎవరుంటారు ఏంటి అనే స్పెక్యులేషన్స్ని ఇంకా మరింత క్లారిటీ వచ్చే ముందుగా మనతో తెలకపల్లి రవి జాయిన్ అయి ఉన్నారు విశ్లేషకులు. అదేవిధంగా వి హనుమంతరావు కూడా జాయిన్ ఉన్నారు, మాజీ ఎంపీ. ఫస్ట్ హనుమంతరావు గారి దగ్గరికి వెళ్ళొస్తాను. రవి గారు, హనుమంతరావు గారు నమస్కారం. నమస్తే రజనీకాంత్ గారు. ఏ సార్ బాగున్నారా? మీరు మీ కాంగ్రెస్ పార్టీ చిరకాల కోరిక, మీ కోరిక, మీరు ఎవరు ఎట్లా అప్ అండ్ డౌన్ ఉన్నా కదా మీరు ఎప్పుడు రేజ్లోనే ఉంటారు కాంగ్రెస్ పార్టీ కోసం. ఏంటి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫీలింగ్ ఏంటి, ఇన్నర్ ఫీలింగ్ ఏంటి మీకు? ఒకటేనండి ఫీలింగ్, గత 10 సంవత్సరాలు చాలామంది ప్రజలు నష్టపోయారు, కార్యకర్తలు నష్టపోయారు, జైలు పాలయ్యారు, పోలీస్ స్టేషన్స్లో కేసులు ఉన్నాయి. వాళ్ళందరినీ కాపాడడానికి ఇవాళ ముఖ్యంగా ప్రజలకు ఇచ్చిన హామీలు 6 డిక్లరేషన్ ఏదైతే సోనియా గాంధీ చెప్పిందో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి వచ్చినటువంటి ప్రభుత్వం అనేది నా ఉద్దేశం. సోనియా గాంధీ గారికి ఎంత ఇంట్రెస్ట్ ఉందండి, ఎక్కడైతే బహిరంగ సభలో మాట్లాడింది తుక్కుగూడలో, మళ్ళీ రేపు ఆమె వచ్చి ఇక్కడ ఏది బహిరంగ సభలో నేను తప్పనిసరిగా ఈ 6 డిక్లరేషను మీరు తప్పనిసరిగా ప్రజలకు పోవాలన్న ఆదేశాలు, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు కూడా ముఖ్యమంత్రికి కూడా దీని మీద నేను ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి అనే ఉద్దేశంలో వచ్చింది. ఆమె గతంలో కూడా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తాన్నది ఇచ్చి తీరింది. కేవలం కేసీఆర్ చెప్తే కాదు, 1200 మంది చనిపోతున్నారు. ఆమె ఇచ్చింది. అప్పుడు కొద్దిగా అన్యాయం జరిగింది కనుక ఈసారి 6 డిక్లరేషన్ తప్పనిసరిగా అమలు చేయాలని ఖచ్చితంగా ఆమె ఢిల్లీకి వెళ్ళి వచ్చి ఇక్కడ చెప్తుందంటే ప్రతి ఒక్కరి బాధ్యత, క్యాబినెట్ ఉన్న మంత్రులది కానీ అదేవిధంగా కార్యకర్తలది కానీ జిల్లా నాయకులు కానీ వీరు దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అన్నిటికంటే బాధ్యత ఇవాళ గురుతరమైన బాధ్యత రేవంత్ రెడ్డి పైన ఉన్నది. ఈ 6 అంశాలను తూచా తప్పకుండా ఏదైతే డెడ్ లైన్ పెట్టారో, ఏదైతే టైమింగ్ ఇచ్చారో ఆ లోపల ప్రజల దగ్గరికి పోవాలి. ఎక్కడనైతే వారికి అందలేదో వారికి సాయం చేయడానికి కార్యకర్తలు ఉండాలి. లేకపోతే ప్రజల్లో అప్పుడే అపోజిషన్ రెడీగా ఉంటుంది, అవకాశం తీసుకున్నందుకు నాయకుడిగా నా ఆలోచన. మీ పార్టీలో అపోజిషన్ ఉంటుంది, ఫస్ట్ తప్పనిసరిగా అమలు చేయాలనే సోనియా గాంధీ గారు వచ్చారు కాబట్టి. ఒకవేళ హనుమంతరావు గారు 6 గ్యారంటీలు అమలుకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ మిమ్మల్ని చైర్మన్ చేస్తే మీరే గ్యారంటీలు అమలు చేయడానికి గ్యారంటీ కార్డు తీసుకొని మీరు పనిచేసే అవకాశం ఉందా? చూడండి, మొదలు 6 గ్యారెంటీలు, తర్వాత నా ఉద్దేశంలో ఏదైతే డెడ్ లైన్ 100 డేస్ అన్నారు, 100 డేస్లో దాని మీద కాన్సన్ట్రేట్. తర్వాత మనకు పూర్తి 5 ఏళ్ల సమయం ఉంది. తర్వాత చైర్మన్లు చేయండి, మొదలు దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు పదవుల గురించే వచ్చిందనే ఇంప్రెషన్ ప్రజల్లో కలవద్దు. సోనియా గాంధీ చెప్పింది మొదలు అది అమలు చేయాలి. 6 గ్యారెంటీలు అమలు చేసిన తర్వాత నా ఉద్దేశంలో చైర్మన్లు ఎవరికైతే కార్యకర్తలు బాగా పనిచేసి ఇన్ని రోజుల నుంచి కష్టపడ్డారు, టికెట్ దొరకడానికి కార్యకర్తలకు వారికి సాయం చేయాలి. మొదలు ప్రియారిటీ షుడ్ గో టు 6 డిక్లరేషన్ ఆఫ్ సోనియా గాంధీ. నేనంటా ఈ రోజు కూడా మీరు పొద్దున కూడా మాట్లాడింది చూశాను. 6 గ్యారెంటీలు అమలు చేయాలి, అమలు చేయకపోతే ప్రజలు మనకి ఇచ్చిన అవకాశం అది వమ్ము చేసినట్టు ఉంటుందని. 6 గ్యారెంటీల అమలుకు మీరు బాధ్యత తీసుకొని మీరు ఆ బాధ్యత ఇంప్లిమెంట్ చేయించగలుగుతారా అనేది నా పాయింట్ ఇక్కడ. తప్పనిసరిగానండి, సోనియా గాంధీ ఇచ్చిన తర్వాత మనం ఎంత దూరం అన్నా పోవాలి. ఎందుకంటే ఆమె ఊరికే చెప్పదు, ఆ కుటుంబమే అటువంటిది. ఇచ్చిన వాగ్దానాలు ఫుల్ఫిల్ చేసేది. ఏది ఆ రోజులలో బ్యాంకు నేషనలైజ్ కానీ దున్నేవాడికి భూమి అని దురపడినటువంటి ప్రజలు చేయలేనటువంటి పనులు వాళ్ళ అత్తగారు చేసింది కాబట్టి కోడలుగా ఈమె కూడా ఆ పని చేస్తుంది. దానికి ముఖ్యంగా ప్రజలు మన మీద నమ్మికతో 10 ఏళ్ల తర్వాత మనకు అవకాశం ఇచ్చారు కాబట్టి దాని మీద ప్రియారిటీ. తర్వాత మన పదవులు ఏ విధంగా ఇచ్చుకోవాలనేది తర్వాత ఆలోచన చేస్తే బాగుంటుంది. దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. నిరుద్యోగ సమస్య కానీ, మహిళలకు ఇచ్చే 2500 కానీ, గ్యాస్ సిలిండర్ 500 కానీ. అదే ఢిల్లీ లాబింగ్ల మీద ఏం చెప్తారు హనుమంతరావు గారు? ఢిల్లీలో చాలా మంది లాబింగ్ చేస్తున్నట్టున్నారు కదా. నేను తప్పనిసరిగా దీని మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తా. కార్యకర్తలు కూడా చెప్తున్నా, అందరు ఉత్సాహం ఉన్నారు. ఈ ఉత్సాహంతో సరిపోదురా బాబు. 6 గ్యారెంటీలు ప్రజలకు అందుతుందా లేసే బాధ్యత కూడా కార్యకర్తలపైన నాయకులపైన ఉంటుంది. ఎక్కడనైతే జరుగుతలేదో దాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావాలి, మంత్రుల దృష్టికి తీసుకురావాలి. దాన్ని నెరవేర్స్తే ప్రజలు మనం నమ్ముతారు. సోనియా గాంధీ ఇమేజ్ కూడా పెరుగుతుంది.
ఫ్యూచర్లో కాంగ్రెస్ ఎప్పుడు కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకునే పేరు రావాలనేది ఒక సీనియర్ నాయకుడిగా నా ఆలోచన.